అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్తో మంచి దొంగతనం, ఒక షాప్ను పౌలు కొట్టేసి మొత్తం దాంట్లోనే బ్యాటరీలు సామాన్లు అన్నీ ఎత్తుకుపోతారు. అక్కడ కూడా ఏమి క్లూ ఉండదు. తర్వాత మనకు తెలుస్తుంది ఎవరు వచ్చింటారు, మెయిన్ రోడ్లో నుంచి వచ్చింటారు. మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ అంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్లోనే ఉండాలి అని చెప్పేసి మాకు అనుమానం వచ్చింది. కానీ కొంత సీసీ కెమెరాలు అప్పుడు డెవలప్ అయింది. సీసీ కెమెరాలలో కూడా మనకేం క్లూ రాలే. సరే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడన్నా పోయించుకుంటే ఆ టైమింగ్ తెలిసిపోయింది మనకు సీసీ కెమెరాలో ఏ టైంలో జరిగింది అనేది. ఆ టైంకి ఏమైనా పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం సెర్చ్ చేస్తే ఒక అనుమానాస్పదంగా ఒక స్కార్పియో కనపడుతుంది. దాని నెంబర్ తీసుకొని ఆ స్కార్పియో వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది అనేది మాకు ఐడియా రాలే. ఆడ పెట్రోల్ బంక్లో ఎంత పెట్రోల్ పట్టించుకున్నాడు, డీజిల్ పట్టించుకున్నాడు అనేది ఒక క్లూ. అంటే 1500 పట్టించుకున్నారు అనేది. 1500 పట్టించుకుంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు, ఆత్మకూరు నుంచి దూరణాలకైనా వెళ్ళిపోవాలి, నంద్యాలకైనా, కర్నూలుకైనా కౌంట్ చేశారు. చేసినాం. సరే ఫస్ట్ దూరణాలు పోదామని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని డిప్యూట్ చేసి పంపించాం. కొంచెం అక్కడ ఇంటెలిజెంట్గా వాళ్ళు బిహేవ్ చేసినారు. కొంచెం రెంట్ కావాలా, స్కార్పియోలు ఎవరైనా ఉన్నాయా ఏమైనా అట్లా మార్కెట్లో కొంచెం విచారించేసి ఈ స్కార్పియో స్టాండ్ పోయిన తర్వాత ఇది ఎవరిది స్కార్పియో అని అడిగినాను. బై లక్ అది ఆ మార్కెట్లో ఉండే స్కార్పియోనే, పలానా వాళ్ళ స్కార్పియో ఉన్నారు. ఇమ్మీడియట్గా స్కార్పియో రికవర్ చేయడం, ప్రాపర్టీ కూడా ఇంకా వెంటనే జరిగింది కాబట్టి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం. ఒక్కొక్కసారి మనం అంటే తొందరగా పని చేస్తే ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ దొరికేదానికి అవకాశం. వాడు ఎందుకు వచ్చాడు, ఎంత దూరం దొంగతనానికే చేయాలని. సార్ మీ సర్వీస్లో చైన్ స్నాచర్లు కూడా పట్టుకున్నారు కదా? చైన్ స్నాచర్ది కూడా ఎక్కడది? అది అనంతపూర్లోనే. అశోక్ కుమార్ సార్ ఎస్పీ, మల్లికార్జున సార్ డిఎస్పీ గారు, నేను ఆత్మకూర్చి వరుసగా 6-7 స్నాచింగ్లు 2-3 డేస్లోనే జరిగిపోయినాయి వరుసగా. కొంచెం ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురైపోయినారు. అంటే ఎక్కడ పోతే స్నాచింగ్ జరుగుతుంటే అప్పుడు అక్కడక్కడ చెక్ పోస్ట్ వేయడం, టీములు పెట్టడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది చేంజ్ చేయాలి మనం ఈ కేసును, లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందని వేస్తే నేను కూడా టీంలో ఉన్నాను. ఎక్కడ అప్పుడు సీసీ కెమెరాలన్నీ చూసినాం, ఫలానా దగ్గర స్నాచింగ్ జరిగింది, ఈ బండ్లో వాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు అనేది ఎవరికి తెలియదు. కానీ బండ్లు చూసినాం. బండ్లు చూసిన తర్వాత బండ్లలో ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అనేది ఉంది. అది ఒకటి క్లూ. ఆ వ్యక్తులు ఎవరైంది ఎవరికి తెలియదు. సరే ఇంకా ఏదైనా సరే మనకు క్లూ బయటికి రావాలని చెప్పేసి ఉండే క్లూ మీద సార్ మల్లికార్జున సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. మల్లికార్జున సార్ డిఎస్పీ సార్ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా క్లూ వచ్చింది, ఇక్కడ ఎవరికైనా తెలిస్తే, ఈ బండి ఉండేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పారు. తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక అనానమస్ కాల్ వచ్చేసింది మాకు. సార్ ఈ బండి రుద్రంపేటలో ఫలానా ఇంటికాడ ఉంది సార్ అని కాల్ వచ్చేసింది. సరే వెంటనే ఆ ఇంటి దగ్గరికి మేము పోతే అప్పటికే ఆ ఇంటి ఖాళీ చేయడం జరిగిపోయింది. అప్పుడు అంతా వెళ్ళిపోయినారే అనుకుని కొంచెం డౌట్ వచ్చింది, వీళ్ళు అఫెండర్స్ అయ్యిండొచ్చు అని. అంతా ఇల్లు సరే ఇంకా పోయినారు కదా అని ఇల్లు తర్వాత సెర్చ్ చేసినాం. తర్వాత సెర్చ్ చేస్తే ఒక పార్సల్ దొరికింది. పార్సల్ మీద సెల్ నెంబరు ఒకటి, సరే ట్రై చేద్దాం ఒక ట్రై అని చెప్పేసి ఆ సెల్ నెంబరు అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడైతే నేరాలు జరిగినాయో అన్ని చోట్ల ఆ సెల్ నెంబర్ ఉంది. అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది వీడే వాడు అని. ఇంకా వాడిని పట్టుకోవాలా, ఎట్లా పట్టుకోవాలా అని చెప్పేసి అంటే ఇంకా రకరకాల మా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ చేసి మొత్తం 18 మంది గ్యాంగ్, 35 కేసులు. 18 మంది 13 మంది 13 మంది 35 కేసులు. అంతా కృష్ణగిరి, తమిళనాడు కృష్ణగిరి జిల్లా వాళ్ళు 13 మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. 35 కేసులు కూడా. ఇక్కడ నుంచి 260 కిలోమీటర్ కృష్ణగిరి, వాళ్ళకి అక్కడ నుంచి ఉడికొచ్చి నేరాలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, వాళ్ళు విజయవాడ, హైదరాబాదు, గుంటూరు, విశాఖపట్నం మొత్తం వాళ్ళ పనే ఇది నేరాలు. అంటే ఎలా బైక్ మీద వస్తారా? వెహికల్ ఉంది, వాళ్ళు ఒక వెహికల్ టెప్ట్ చేసుకుంటారు, ఆ వెహికల్లో తిరుగుతుంటారు, ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే వెహికల్లో వస్తారు. మరి 2 వీలర్ ఎక్కడికి వీళ్ళకి? 2 వీలర్ లోకల్గా ఇప్పుడు మన వాడిని ఒకరిని సెక్యూర్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒకరిని ఇద్దరిని చేసుకొని ఆ బండ్లు చేసి వాడిని ఇక్కడ వదిలేస్తారు, వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. 4 వీలర్ 13 మంది 13 మంది 13 మంది దొరికారా? 13 మంది దొరికినారు. 35 కేసుల్లో కూడా 35 కేసులు కూడా చెప్పినారు మాకు, ఎక్కడెక్కడ ఏమేమి కేసులు చేసినామని. మళ్ళీ ఇంటర్వ్యూట్ చేస్తాం కదా, అందరూ కన్విక్షన్ వచ్చిందా? అది ఇంకా నడుస్తుంది, కేసు నడుస్తుంది. ఇంకా ఏమున్నాయి బాగా మీకు గుర్తుండేవి? ఇంకా బాగా గుర్తుండేది అంటే జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఆంధ్ర బ్యాంక్ కూడా రాబరీ జరిగింది. ఆంధ్ర బ్యాంకులో మొత్తం కట్ చేసి గ్యాస్ కట్టర్తో లోపలికి పోయేసి మన సెల్ఫ్ కట్ చేసి అందులో ఉన్న గోల్డ్ బంగారంతో ఎత్తుకుపోయినారు.
అది కూడా 1-to-1 కేసే సార్. నేను కూడా టీంలో మెంబరే. ఎవరండి అప్పుడు ఎస్పీ గారు అశోక్ కుమార్ సారే, ఓకే, వెంకట్రావు సార్ డిఎస్పీ సార్. దాంట్లో కూడా అంతే, ఏం క్లూస్ లేవు. కట్ చేసిపోయినాడు, లాకర్ లేకపోయినాడు, లాకర్ కట్ చేసినాడు, తీసుకుపోయినాడు. అయితే వాడు చేసిన గ్యాస్ కటర్ తీసుకొచ్చి లాకర్ కట్ చేసి మరి సెక్యూరిటీ ఉండడా? సెక్యూరిటీ లేడు దానికి. వాళ్ళు 2 days హాలిడేస్ ఉండేది సెలెక్ట్ చేస్తారు అనమాట. సాటర్డే చూసుకుంటారు, సండే రోజు చేస్తారు. సండే రోజు చేస్తారు. సాధారణంగా బ్యాంకులు అన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు మార్నింగ్ సెక్యూరిటీ పెడితే నైట్ ఎందుకు పెట్టరండి? నైట్ అంటే ఎవరు ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా, ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సేఫ్టీ ఉండాలనే ఉద్దేశం వాళ్ళది. నైట్ దొంగలు వస్తారు కదా. దొంగలంటే వాళ్ళని అలారమ్స్ అవన్నీ పెట్టుకుంటారు, వీళ్ళు దొంగలు అవన్నీ తీసేస్తారు. ఇందులో క్లూ ఎక్కడ వచ్చింది మీకు? బ్యాంక్ అక్కడ బ్యాంకు రాబరీ చేసినప్పుడు వాడు గ్యాస్ కట్టర్ చేసి గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని కట్ చేసి సిలిండర్ అక్కడే వదిలేసి, ఆ సిలిండర్ ఎక్కడ కొన్నామని చూసినాం. అది బెంగళూరులో ఒక షాప్లో కొన్నాడు. అక్కడ సీసీ ఫుటేజ్ చూసినాం. సీసీ ఫుటేజ్ ఆ సిలిండర్ కొన్న వ్యక్తి ఎవరు అని చూసినాం. మళ్ళీ ఇక్కడ వెనకల సీసీ ఫుటేజ్ చూసినాం బ్యాంకులో. ఏమన్నది ఇంతకుముందు ఏమన్నా బ్యాంక్కి వచ్చినాడా అని చెప్పి చూస్తే అక్కడ కొన్న వ్యక్తి ఇక్కడ రక్కీ చేసిన వ్యక్తి ఒకటే అయింది. అప్పుడు అతనే అని చెప్పేసి మాకు పూర్తి అనుమానం వచ్చింది. అప్పుడు మేము కొంచెం అదర్ గ్రూప్స్లో ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా నేరాలు చేసినాడా అని మనం సర్క్యులేట్ చేస్తే మనకు మన ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళు ఇదే నేరాలు చేసినారు అని తెలిసింది. అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అడ్రస్లన్నీ తీసుకొని గురుగావ్కి వెళ్ళి మళ్ళీ ఆంజనేయులు, నేను, శ్రీరామ్ అని ఇప్పుడు ఆదరణ సిఐ ఉన్నాడు, అంతా గురుగావ్కి పోయి ఆ టీం అందరిని పట్టుకొని 8 మంది పట్టుకొని అక్కడ కూడా అంతే 15 days లోపలనే పట్టుకుంటే ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ అట్లే ఉంది. ఎంత పోయిందండి? దాంట్లో దాదాపు 70-80 లక్షలు క్యాష్, దాదాపు 1 kg దాకా గోల్డ్ అంత ఇంటాక్ట్ దొరికిపోయింది. సూపర్. వాడు ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడ చేయడం అంటే ఎక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూసుకొని బ్యాంక్స్ ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటాయో రద్దీ లేని ప్రదేశాల్లో ఉండే బ్యాంకులు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇది రద్దీ లేని ప్రదేశము అవుట్స్కట్స్ ఆఫ్. ఇంత దూరం రావాలి కదా గురుగావ్, ఢిల్లీ దగ్గర గురుగావ్ ఫ్లైట్లో వస్తాడు అంతే. ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ బెంగళూరు దిగేసి అక్కడ నుంచి కార్ ఎంగేజ్ చేసుకొని వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతే. మరి ఛత్తీస్గఢ్ ఎవరికి వెళ్ళాడు? రాయ్పూర్ వచ్చి అక్కడ చేసినాడు, రాయ్పూర్లో దొంగతనం చేసినాడు ఒకటి. అక్కడ దొరికినాడు. అక్కడ దొరికినప్పుడు మనకు ఫొటోస్, అడ్రస్ అందరూ. సార్ పాత ఎఫెండర్ అంటే మీరు సీసీ కెమెరాలు లేదంటే మీకున్న ఫింగర్ ప్రింట్ పట్టుకుంటారు. కొత్త ఎఫెండర్ ఒక ఐడెంటిఫైడ్ అనుకోండి సీసీ కెమెరాలు, వాడిని ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? కొత్త అఫెండర్ అయిపోయినప్పుడు మాన్యువల్గా వెరిఫై చేసుకుంటూ పోతాం. ఇప్పుడు కొన్ని మాకు కూడా క్రైమ్ గ్రూప్స్ ఉంటాయి, నేషనల్ క్రైమ్ గ్రూప్స్, స్టేట్ క్రైమ్స్ గ్రూప్స్. అది ఫస్ట్ అఫెండర్ అనుకోండి. అది ఫస్ట్ అఫెండర్ అంటే ఒక్కోసారి ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్ళిపోవడమే అంతే. ఏ ఏరియా వాడు ఉంటాడు, ఫలానా ఏరియా, రూపురేఖలు, బాడీ స్ట్రక్చరు, డ్రెస్ స్టైలు, ఇట్లా రకరకాల ప్యాటర్న్స్తో ఐడెంటిఫికేషన్ పోతుంటాం. కానీ ఓపిక ఉండాలి, పేషెన్స్, ఇంట్రెస్ట్ లాస్ కాకూడదు, ఓపిక పోకూడదు అంతే. ఓపిక ఉంటేనే పని. ఓకే. తర్వాత ఇంకా బాగా గుర్తున్న కేసులు అక్కడ ఆత్మకూరులో ఉన్నప్పుడు ఈ కేసులు మంచి కేసులు చేసినాము. ఇంకోటి ఏదో సెక్సువల్ తెలిసి ఉన్నట్లుంది. అవును. ఒక ఆత్మకూరు పక్కనే ఒక అమ్మాయి 9th class, అమ్మాయి లవ్ అఫేర్ ఉంది. ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారు, వాడిని ఇచ్చినా వాడు ఎన్ని చెప్పినా వినలేదు. వాళ్ళ ఫాదరు, అమ్మాయి ఫాదరు ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు పోతుంది గ్రామంలో అని చెప్పేసి అంతే చంపేసేసి. ఎవరు? తండ్రి? తండ్రి అమ్మాయిని కాదు, అమ్మాయి లవర్ని చంపేసినాడు. ఇంకంతే వెళ్ళిపోయినాడు. వాడు అప్పుడు ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజ్డ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేశారు. సరే 2 రోజులు కేసు, మిస్సింగ్ కేసు కట్టినాం ఫస్ట్. సరే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకేం రాలేదు మిస్ అయిన వ్యక్తి. తర్వాత కొంత డౌట్ వచ్చింది, ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది, దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో, వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు. ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయినాడు. సరే లేదని చెప్పేసి ఆమెను కూడా, ఆయన భార్యను కూడా తీసుకొచ్చి విచారిస్తాం, ఏం జరిగింది చెప్పమ్మా ఏమంటే అప్పుడు ఆమె రివీల్ చేసి, సరే ఇది జరిగింది, మా భర్త ఇట్లా చేసినాడు, ఈ విధంగా చేసినాము అని చెప్తే సర్లేని కొద్ది రోజులు వాళ్ళ భర్తను కూడా పట్టుకొచ్చి విచారిస్తే, అవును సార్ ఎన్ని చెప్పినా కూడా మా పాప జోలికి రావద్దని వినలేదు, మాకు ఇట్లా అవమానం అవుతుందని చెప్పేసి చేసినాము. అంటే పాప వద్దా? ఇది పాప వద్దని వస్తున్నాడు అబ్బాయి. ఫస్ట్ తెలియక జరిగింది, తర్వాత ఎంత చెప్పినా కూడా అందులో కొన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నాడు అని చెప్పేసి
అట్లా నిజంగానే చేశాడా? నిజంగా చేసినాడు. చేస్తే కొంచెం వాళ్ళు వీళ్ళు అడగడంతో అతను కొంచెం అవమానంగా ఫీల్ అవుతాడు. తర్వాత వాడిని చంపేసి అంతా మన పార్ట్స్ చేసినాడు. బాడీ హ్యాండ్స్ లెగ్స్ చేసి మొండాన్నంతా నడివంకలు వేసినాడు. ఇక్కడ నడివంక అనంతపురం నడివంక, కాళ్ళు చేతులు తల ఇదంతా కూడా బోరు బావి ఉంది, ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా. ఆ బావిలో ఎందుకంటే అంత కసికసి అంటే కనుక్కోకూడదు అని చెప్పేసి అట్లా వేసినాడు, కనుక్కోలేరు అని చెప్పేసి. తర్వాత చేసినాక ప్రొక్లైన్ పెట్టి మొత్తం బోర్ బావిలోంచి అది తీయడము, మళ్ళీ ఇక్కడ నడివంక దగ్గర నుంచి బాడీ తీసుకోవడం, ట్రంక్ తీసుకోవడము, అది సైంటిఫిక్గా కూడా ఇద్దరు రెండు ఒకటే తేలడంతో వాళ్ళకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాదండి, ఆయనతో మీరు మాట్లాడారా? మాట్లాడినా. కొంచెం కూడా ఆలోచించలేదు ఆయన? కూతురు భవిష్యత్తు కోసం చేశాడు, కొంచెం కేసు పెట్టింటే అయిపోయేది, చట్టపరంగా చర్య తీసుకుంటుంది. అయ్యేది కదా. క్షణికావేశంలో పనులు చేస్తే ఇంకా తప్పదు. సార్, మీరు చాలామంది క్రిమినల్స్ చూస్తుంటారు కదా, వాళ్ళు చేసే నేరాలు సినిమా స్టోరీలు చెప్తున్నారా, లేదు క్షణికావేశం చేస్తున్నారా, లేదు కాన్స్పరెన్సీ ఉంది, హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? అంటే రెండు రకాలు ఉంటాయి. కొన్ని జరిగినవి సినిమాలు వస్తుంటాయి, సినిమాలలో చూసి కొత్త విషయాలు నేరస్తులు కూడా తెలుసుకుని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సినిమాటిక్గా ఉండాలని వాళ్ళు పెడుతుంటారు, అవి వీళ్ళు తీసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. కొన్ని జరిగిన వాస్తవాలు సినిమాలలో కూడా చూపిస్తుంటారు. అంటే అది కాకుండా క్షణికావేశంలో చేసే ఉంటాయా, లేదు ఏదైతే అయింది చట్టంలో చూసుకుందాం క్షణికావేశంలో అంటే కాన్సిక్వెన్సెస్ తెలియదు. కాన్సిక్వెన్సెస్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయినా కూడా వర్క్ ఇక్కడ జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. అంటే వాళ్ళ తర్వాత ఏం జరుగుతుందని ఊహించరు. ఇట్లా చట్టం మీద అవగాహన కూడా లేదు. తర్వాత మీరు ఇన్స్పెక్టర్గా డిఎస్పీకి ప్రమోషన్ రాగానే వచ్చారు.